ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. ఏపీపీఎస్సీ గ్రూప్స్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు అతిపెద్ద శత్రువు సమయం కాదు, అంతులేని సమాచారం. అవును. వేల పేజీల పుస్తకాలు, వందల గంటల లెక్చర్లు. ఈ సమాచార సముద్రంలో మునిగిపోయి అసలు ఏం చదవాలో, ఏం వదిలేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు. నిజమే. ఇక్కడ సమస్య మెటీరియల్ లేకపోవడం కాదు, కాదు, సరైన వ్యూహం లేకపోవడం. అయితే ఈ సమస్యకు టెక్నాలజీ దగ్గర ఒక సమాధానం ఉందని మన ముందున్న కొన్ని నోట్స్ చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఈ ప్రిపరేషన్ విధానాన్నే మార్చేస్తుందని సూచిస్తున్నాయి. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర బాలకిషోర్ దార్లా అనే ఒక యూట్యూబ్ ఛానల్ గురించిన సమాచారం ఉంది. ఇది కేవలం ఒక ఛానల్ విశ్లేషణ కాదు, పోటీ పరీక్షల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పే ఒక కేస్ స్టడీ అన్నమాట. సరే, దీని సంగతేంటో చూద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. మనం దీన్ని కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ రివ్యూగా చూడకూడదు. కరెక్ట్. విద్యారంగంలో ముఖ్యంగా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ పోటీ పరీక్షల రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో అర్థం చేసుకోవడానికి ఇది ఒక కిటికీ లాంటిది. ఒక కిటికీ లాంటిది. ఈ ఛానల్ ఆ మార్పుకు ఒక ప్రారంభం కావచ్చు. కరెక్ట్. ముందుగా ఈ ఛానల్ బేసిక్స్ చూద్దాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యే వారిని టార్గెట్ చేసింది. ఇది చాలామంది చేసే తప్పుకు విరుగుడులా ఉంది. జనరల్ నాలెడ్జ్ అని చెప్పి అన్నీ చెప్పేయడం కాకుండా ఒకే ఒక పరీక్షపై దృష్టి పెట్టడం. అది చాలా తెలివైన వ్యూహం. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో అందరి కోసం అనేది ఎవరి కోసమో కాదు అన్నట్టుగా ఉంటుంది. అవును, కరెక్ట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్ చాలా భిన్నంగా ఉంటుంది. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ విధానం వేరుగా ఉంటుంది. నిజమే. వీటన్నిటికీ ఒకే రకమైన కంటెంట్ సరిపోదు. ఒక నిర్దిష్ట పరీక్షను లక్ష్యంగా చేసుకోవడం వల్ల కంటెంట్ చాలా డెప్త్గా, సంబంధితంగా ఉంటుంది. ఇది అభ్యర్థుల సమయాన్ని గౌరవించడం లాంటిది. నిజమే. ఇది వ్యాపారపరంగా కూడా ఒక మంచి నిర్ణయం. లక్షలాది మంది వ్యూవర్స్ ఉన్న జనరల్ ఛానల్ కన్నా కొన్ని వేల మంది ఉన్నా సరే సీరియస్ అభ్యర్థుల నమ్మకాన్ని సంపాదించటం లాంగ్ టర్మ్లో చాలా విలువైంది. అవును. ఇక కంటెంట్ విషయానికొస్తే ప్రస్తుతం ఇండియన్ హిస్టరీ, త్వరలో ఇండియన్ పాలిటీ వస్తుందని ఈ నోట్స్లో ఉంది. ఈ రెండు సబ్జెక్టులనే ఎందుకు ఎంచుకునే ఉంటారు? ఎందుకంటే అవి సివిల్ సర్వీసెస్ లేదా ఏ స్టేట్ సర్వీస్ పరీక్షకైనా పునాది లాంటివి. ఫౌండేషన్ కరెక్ట్. ఈ రెండు సబ్జెక్టులపై పట్టు లేకుండా ఏ అభ్యర్థి కూడా విజయం సాధించలేడు. హిస్టరీ తర్వాత పాలిటీ వస్తుందని ముందుగానే చెప్పడం వారి ప్రణాళికను, వారి లాంగ్ టర్మ్ విజన్ని చూపిస్తుంది. ఓకే. ఏదో ఒక వీడియోతో మొదలుపెట్టి వ్యూస్ని బట్టి తర్వాత అడుగు వేసే ఛానల్స్కి, ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్లే ఈ ఛానల్కి అదే తేడా. అభ్యర్థులకు ఇదొక నమ్మకాన్నిస్తుంది. ఓకే. ఒక నిర్దిష్టమైన ఆడియన్స్, ఒక పక్కా కంటెంట్ ప్లాన్, ఇవి చాలా ఛానల్స్కి ఉంటాయి. కానీ ఈ సమాచారంలో నా కంటపడిన ఒక పదం ఏఐ టెక్నాలజీ. ఇది విలగానే చాలామందికి ఇదొక మార్కెటింగ్ గిమ్మిక్ అనిపిస్తోంది. ఈ రోజుల్లో ప్రతిదానికి ఏఐ అని పేరు తగిలిస్తున్నారు. అసలు ఒక యూట్యూబ్ ఛానల్ పోటీ పరీక్షల కంటెంట్ కోసం ఏఐని నిజంగా ఎలా ఉపయోగించగలదు? దీని వెనుక నిజమైన పస ఉందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఏఐ అనే పదం వాడినంత సులభం కాదు దాని అప్లికేషన్. కానీ ఈ రంగంలో ఏఐ చేయగల పనులు అద్భుతమైనవి. దీన్నర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. చెప్పండి. మొదటిది ప్రిడిక్టివ్ అనాలిసిస్, అంటే భవిష్యత్తును అంచనా వేయడం. అంటే ఏ ప్రశ్నలొస్తాయో ఏఐ ముందుగానే చెప్పేస్తుందా? అచ్చంగా అలా కాదు, కానీ దానికి చాలా దగ్గరగా. ఉదాహరణకు గత 20 ఏళ్ల ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రశ్నపత్రాలన్నింటినీ ఒక ఏఐ మోడల్కి ఫీడ్ చేశారనుకుందాం. సరే. ఆ ఏఐ కేవలం ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయని లెక్కపెట్టదు. అది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి ఉపయోగించి ప్రశ్నల భాషలో, వాటి సరళిలో వస్తున్న మార్పులను గుర్తిస్తుంది. ఒక్క నిమిషం, దీన్ని ఇంకాస్త సులభంగా చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు ఏఐ ఇది గమనించవచ్చు. 10 ఏళ్ల క్రితం బ్రిటిష్ రాజ్ గురించి అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఫ్యాక్ట్స్ మీద ఉండేవి. అంటే ఏ గవర్నర్ జనరల్ ఏ సంస్కరణ తెచ్చారు, లేదా ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది లాంటివి. అవును, డేట్సు, పేర్లు. కరెక్ట్. కానీ గత 5 ఏళ్లుగా ప్రశ్నల సరళి బ్రిటిష్ విధానాల సామాజిక ఆర్థిక ప్రభావం లేదా వలస పాలన భారతీయ సమాజంపై చూపిన దీర్ఘకాలిక పరిణామాలు వంటి విశ్లేషణాత్మక అంశాల వైపు మళ్లుతోంది. అనలిటికల్. అవును. ఈ మార్పును ఏఐ గుర్తిస్తుంది.
దీనివల్ల ఆ ఛానల్ కేవలం తేదీలు పేర్లు బట్టి పట్టించడం కాకుండా అభ్యర్థులకు విశ్లేషణాత్మక నైపుణ్యాలను నేర్పించే కంటెంట్ను రూపొందించగలదు. ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ పనిని ఎంతో అనుభవమున్న ఒక సీనియర్ ఫ్యాకల్టీ కూడా చేయగలరు కదా. వారి గట్ ఫీలింగ్ కూడా ఇదే చెప్తుంది. మరి ఏఐకి ఒక అనుభవజ్ఞుడైన టీచర్కి తేడా ఏంటి? చాలా మంచి పాయింట్. అనుభవజ్ఞుడైన టీచర్ గట్ ఫీలింగ్ చాలా విలువైంది, దాని కాదనలేం. కాని ఏఐ చేసే పనిలో 2 అదనపు ప్రయోజనాలున్నాయి. అవేంటి? ఒకటి స్కేల్. ఒక మనిషి 10-20 ఏళ్ల పేపర్లను విశ్లేషించగలరు. కాని ఏఐ వందల పరీక్షల నుండి లక్షలాది ప్రశ్నలను నిమిషాల్లో విశ్లేషించి మనుషుల కంటికి కనిపించని సూక్ష్మమైన ప్యాటర్న్స్ను కూడా పట్టుకోగలదు. ఓకే. రెండోది ఆబ్జెక్టివిటీ. మానవ విశ్లేషణలో ఎక్కడో ఒకచోట వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు అంటే బయాస్ ప్రభావం చూపే అవకాశం ఉండింది. కాని ఏఐ పూర్తిగా డేటా ఆధారంగా పనిచేస్తుంది. డేటా డ్రివెన్? ఎగ్జాక్ట్లీ. అది ఒక టీచర్ గట్ ఫీలింగ్ను డేటాతో ధృవీకరిస్తుంది, లేదా కొన్నిసార్లు దాన్ని సవాలు కూడా చేస్తుంది. అర్థమైంది. అంటే కేవలం అనుభవంపై ఆధారపడకుండా డేటా ఆధారిత ప్రిపరేషన్కు ఏఐ పునాది వేస్తుందన్నమాట. ఇక రెండో ఉపయోగమేమిటి? రెండోది కంటెంట్ క్యూరేషన్. ఇండియన్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, స్పెక్ట్రమ్ ఇలా పదుల సంఖ్యలో స్టాండర్డ్ పుస్తకాలున్నాయి. అవన్నీ వేల పేజీలుంటాయి. అవును. ఒక అభ్యర్థి వాటన్నిటినీ చదివి పరీక్షకు అవసరమైన నోట్సు తయారు చేసుకోవడం ఒక యజ్ఞం లాంటిది. ఇక్కడే ఏఐ ఒక మాస్టర్ చెఫ్ లాగా పనిచేస్తుంది. మాస్టర్ చెఫ్ అదెలా? చూడండి, ఒక మాస్టర్ చెఫ్కి ఒక పెద్ద స్టోర్ రూమ్ నిండా వందల రకాల దినుసులు అందుబాటులో ఉంటాయి. కాని అతను ఒక స్పెసిఫైన వంటకం కోసం ఏవి అవసరమో, ఎంత మోతాదులో కావాలో అంతే తీసుకుని అద్భుతమైన వంటకాన్ని తయారు చేస్తాడు. ఏఐ కూడా అంతే. ఈ వేల పేజీల పుస్తకాలనే స్టోర్ రూమ్ నుండి ఏపీపీఎస్సీ సిలబస్కు, పరీక్షా సరళికి అవసరమైన కీలకమైన సమాచారాన్ని మాత్రమే సంగ్రహించి అత్యంత సులభంగా అర్థమయ్యే, గుర్తుపెట్టుకోగలిగే నోట్స్ రూపంలో అందిస్తుంది. ఓకే. ఈ సమాచారంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి తగ్గట్టుగా కంటెంట్ అందిస్తామని చెప్పడానికి కారణం ఇదే కావచ్చు. ఇది వింటుంటే నాకు నా ప్రిపరేషన్ రోజులు గుర్తొస్తున్నాయి. పల్లవరాజుల పరిపాలన గురించి 3 వేర్వేరు పుస్తకాల్లో చదివి వాటి మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవడానికి నాకొక వారం పట్టింది. అవును. అదే పనిని ఏఐ కొన్ని నిమిషాల్లో చేసి, ఈ పుస్తకంలో ఇలా ఉంది, మరో పుస్తకంలో ఇలా ఉంది, కాని పరీక్షల్లో ఎక్కువగా ఫలానా అంశంపై అడుగుతున్నారు అని చెప్పి ఉంటే నా జీవితం ఎంత సులభంగా ఉండేదో అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇక మూడో అత్యంత శక్తివంతమైన అప్లికేషన్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. వ్యక్తిగతీకరించిన శిక్షణ. అవును. దీన్ని ఒక స్మార్ట్ పర్సనల్ ట్రైనర్తో పోల్చవచ్చు. మీరు ఒక సాధారణ జిమ్ క్లాస్కి వెళ్తే అందరితో పాటు మిమ్మల్ని కూడా 50 పుషప్స్ చేయమంటారు. కాని ఒక స్మార్ట్ పర్సనల్ ట్రైనర్ మీరు పుషప్స్ చేసేటప్పుడు మీ భుజం బలహీనంగా ఉందని గమనించి మిమ్మల్ని ఆపి ముందు ఆ భుజాన్ని బలపర్చే వేరే వ్యాయామం చేయిస్తాడు. ఓకే, అర్థమవుతోంది. ఏఐ మన మెదడుకు అదే చేస్తుంది. ఒక అభ్యర్థి ప్రాక్టీస్ టెస్టులు రాస్తున్నప్పుడు అతను పదే పదే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో తప్పులు చేస్తున్నాడని ఏఐ గమనిస్తుంది. అప్పుడు ఆ అభ్యర్థికి మొత్తం పాలిటీ పుస్తకాన్ని మళ్లీ చదవమని చెప్పకుండా కేవలం ఫండమెంటల్ రైట్స్లోని ఏ ఆర్టికల్స్ దగ్గర అతను తికమక పడుతున్నాడో విశ్లేషించి వాటిపై ప్రత్యేకమైన ప్రశ్నలు, వీడియోలు లేదా నోట్స్ అందిస్తుంది. వావ్! ఇది ప్రతి అభ్యర్థికి ఒక పర్సనల్ ట్యూటర్ను కేటాయించడం లాంటిది. ఈ ఛానల్ ఆ స్థాయికి వెళ్ళిందో లేదో మనకు తెలీదు, కానీ ఏఐ వాడకమంటే ఆ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అర్థం. కాబట్టి ఈ ఛానల్ గురించి మన దగ్గరున్న సమాచారం ముగింపులో ఇది ఉపయోగపడేది కాబట్టి సబ్స్క్రైబ్ చేయవచ్చు అని చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం ఇదనమాట. అవును. నిర్దిష్టమైన కంటెంట్, వినూత్నమైన టెక్నాలజీ కలయికే దీని బలం. అయితే ఈ ఛానలుకు ఉదాహరణ మాత్రమే. ఈ ట్రెండ్ ఇంకా విస్తరిస్తోందా? మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా న్యాయశాస్త్ర పరీక్షల వంటి ఇతర రంగాల్లో కూడా ఇలాంటి ఏఐ అప్లికేషన్స్ చూస్తున్నామా? ఖచ్చితంగా. ఇది కేవలం ఏపీపీఎస్సీకి పరిమితమైన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా జీమాట్, జీఆర్ఈ, ఎల్సాట్ వంటి పరీక్షల శిక్షణలో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్స్ ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందాయి. ఓకే. అవి విద్యార్థుల సమాధానాలను విశ్లేషించి వారి ఆలోచనా విధానంలో లోపాలను కూడా గుర్తిస్తున్నాయి. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఒక మ్యాథ్స్ ప్రాబ్లంకి తప్పు సమాధానమిస్తే అతను ఏ స్టెప్ దగ్గర తప్పు చేశాడో
ఏఐ గుర్తిస్తుంది. గ్రేట్. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇలంతా విన్న తర్వాత నాకొక ప్రాథమికమైన ప్రశ్న వస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల అసలొక అభ్యర్థికి ఉండాల్సిన నైపుణ్యాలే మారిపోతున్నాయా? అద్భుతమైన ప్రశ్న. అవును, ఖచ్చితంగా మారిపోతున్నాయి. ఇక్కడే అసలైన లోతైన విశ్లేషణ ఉంది. ఇప్పటివరకు పోటీ పరీక్షల్లో విజయమంటే అపారమైన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవటం. అవును, ఇన్ఫర్మేషన్ రీటెన్షన్. కరెక్ట్. ఎవరు ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుంటే వారు విజేత. కాని ఏఐ అందుబాటులోకి వచ్చాక సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఎందుకంటే ఆ పనిని మెషిన్ మనకంటే బాగా చేస్తుంది. మరి అభ్యర్థికి ఉండాల్సిన కొత్త నైపుణ్యం ఏమిటి? వ్యూహాత్మక పరిశోధన అంటే స్ట్రాటజిక్ ఇంక్వైరీ. అంటే సరైన ప్రశ్నలు అడగటం. భవిష్యత్తులో విజేత ఎవరంటే ఎక్కువ సమాచారాన్ని బట్టి పట్టిన వ్యక్తి కాదు, ఏఐకి సరైన ప్రశ్నలు అడిగి దాని నుండి కీలకమైన అంతర్దృష్టులను, ప్యాటర్న్లను రాబట్టగలిగిన వ్యక్తి. ఒక ఉదాహరణ చెప్పగలరా? గత 5 ఏళ్లుగా ఎకానమీలో ద్రవ్యోల్బణంపై వస్తున్న ప్రశ్నల సరళికి ఆర్బీఐ పాలసీ మార్పులకు మధ్య సంబంధం ఉందా వంటి ప్రశ్నలను ఏఐని అడిగి సమాధానం రాబట్టుకోగల నైపుణ్యం ముఖ్యమవుతుంది. మనం వాట్ నుండి వై మరియు హౌ అనే ప్రశ్నల వైపు వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. కాని దీనికి మరో కోణం కూడా ఉంది కదా. దీనివల్ల కలిగే నష్టాలేంటి? ఉదాహరణకు ఏఐ ఇచ్చిన నోట్స్పై పూర్తిగా ఆధారపడితే అభ్యర్థుల్లో అసలు పుస్తకాలు చదివే అలవాటు, స్వయంగా విశ్లేషించుకునే సామర్థ్యం తగ్గిపోవా? మెయిన్స్ పరీక్షల్లో సొంతంగా వ్యాసాలు రాయాల్సొచ్చినప్పుడు ఇది పెద్ద దెబ్బ కొట్టదా? ఇది చాలా వాస్తవికమైన ఆందోళన. ప్రతి టెక్నాలజీలాగే దీనికి రెండు వైపులా పదును ఉంటుంది. నిజమే. ఏఐని ఒక ఊతకర్రలా అంటే ఒక క్రచ్లా వాడితే అది మనల్ని బలహీనుల్ని చేస్తుంది. కానీ దాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా, ఒక టూల్గా వాడితే అది మన సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే ఏఐ మనకు ప్రాథమిక సమాచారాన్ని, డేటా అనాలిసిస్ను అందిస్తుంది. అంటే ఒక వ్యాసం రాయడానికి కావలసిన ఇటుకలను అది అందిస్తుంది. ఓకే. కాని ఆ ఇటుకలతో బలమైన గోడను ఎలా కట్టాలి అంటే ఆ సమాచారాన్ని ఎలా పొందికగా, విమర్శనాత్మకంగా ప్రెజెంట్ చేయాలి అనేది పూర్తిగా అభ్యర్థి సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఏఐ ఆ పనిని చేయలేదు. అంటే ఏఐ మనకు ఏమి ఆలోచించాలో చెప్పదు, కాని దేని గురించి ఆలోచించాలో చెప్తుంది. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పారు. ఏఐ మన సమయాన్ని ఆదా చేస్తుంది. సమాచారాన్ని సేకరించే బోరింగ్ పనిని అది తీసుకుని మన మెదడుకు విశ్లేషణ, సృజనాత్మకత వంటి ఉన్నతస్థాయి పనులకు ఎక్కువ సమయం దొరికేలా చేస్తుంది. ఓకే. ఏఐని సరిగ్గా వాడుకుంటే అది మనల్ని సోమరులుగా కాకుండా మరింత సమర్థవంతమైన ఆలోచనాపరులుగా మారుస్తుంది. ముగింపుగా చెప్పాలంటే బాలకిషోర్ దార్ల యూట్యూబ్ ఛానల్ అనేది మన దగ్గరున్న సమాచారం ప్రకారం కేవలం మరో ఎడ్యుకేషనల్ ఛానల్ కాదు. ఇది ఏపీపీఎస్సీ అభ్యర్థుల కోసం ఏఐని ఉపయోగించి ఒక వ్యూహాత్మక ప్రిపరేషన్ వేదికను నిర్మించే ప్రయత్నం అన్నమాట. ఇండియన్ హిస్టరీ, పాలిటీ వంటి కోర్ సబ్జెక్టులను అందిస్తూ ప్రిపరేషను మరింత ఫోకస్డ్గా, డేటా ఆధారితంగా మార్చాలని చూస్తోంది. ఇంకా ముఖ్యంగా ఇది విద్యారంగంలో రాబోతున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఇక్కడ ప్రధానమైన మార్పు బట్టి పట్టే విధానం నుండి విశ్లేషణాత్మక నైపుణ్యాల వైపు మళ్లడం. రైట్. సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం కన్నా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, సరైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోవడం ముఖ్యం కాబోతుంది. ఈ ఛానల్ ఆ దిశగా వేస్తున్న మొదటి అడుగులలో ఒకటి. ఈ ఏఐ సాంకేతికత ఇలాగే విస్తరిస్తూ పోతే భవిష్యత్తులో మనం చూసే సంప్రదాయ కోచింగ్ సెంటర్ల పాత్ర ఎలా మారవచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. అవి పూర్తిగా కనుమరుగవుతాయా? లేక అవి తమ స్వరూపాన్ని మార్చుకొని విద్యార్థులకు సబ్జెక్టులు నేర్పడంతో పాటు ఈ ఏఐ టూల్స్ను అత్యంత సమర్థవంతంగా ఎలా వాడాలో నేర్పించే ఏఐ జిమ్ములుగా రూపాంతరం చెందుతాయా? అక్కడ కోచ్లు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా కాకుండా ఏఐ స్ట్రాటజిస్టులుగా మారతారా?